మెలకువగా ఉండడి అనే విషయాలు ఒక 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మెలకువగా ఉండడి అనే పదానికి అర్థం మనం ఏం చూసా? నిద్ర లేవడం, నిద్రలో నుంచి మేలుకొనడం, జాగ్రత్తగా ఉండడం, మెలకువ కలిగి ఉండడం అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు మెలకువగా ఉండండి అనే విషయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చాలా విషయాలు నేర్పించాడా? చివరగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడేటప్పుడు చివరగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడేటప్పుడు శిష్యులతో మాట్లాడినటువంటి సందేశాన్ని మొట్టమొదటి సందర్భంగా మనం చూద్దాం. చూడండి, మొదటి సందర్భంగా మనం చూద్దాం. శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించడం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 26వ అధ్యాయము 41వ వచనం. మీరంటే ఎవరినంటే శిష్యులకు చెప్తూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఏం చెప్పాడు? ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు దేవుని వాక్యము ఏం తెలియజేస్తుంది శిష్యుల కంటే, మీరు ఏం చేయండి, శోధనలు అనేవి వస్తాయి. మనం ప్రారంభంలోనే చూసాం, ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉన్నారంటే ఆ కుటుంబంలో పిల్లల ద్వారాగా శోధన రావచ్చు, భార్య ద్వారాగా శోధన రావచ్చు, భర్త ద్వారాగా కూడా ఏం రావచ్చండి, శోధనలు రావచ్చు. ఈ ముగ్గురు ఒకరి పట్ల ఒకరికి ఏమి రావచ్చు అంటే శోధనలు అనేవి రావచ్చు. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదివాం. ఏమని చదివాం? ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, మరలా ఒకసారి మనం చదివినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఎందుకు తెలియపరుస్తున్నారంటే, వాళ్ళు వాక్యము అంటే ఆయనతో చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏం కాలేదు, వాళ్ళకి వాళ్ళకి అర్థం కాకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు శోధనలో పడిపోతున్నారు, నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఆయనతో ఉంటూ కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. అంతే కదా? ఇప్పుడు వాళ్ళు మెలకువగా ఉండడి అనేదానికి మనం అర్థం చూసినప్పుడు, ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరితో ఉన్నాడండి? యేసుక్రీస్తుతోనే ఉన్నాడు. ఆయన నిజంగా మెలకువగా ఉంటే ఆయన అప్పగించేవాడా? ఆ 30 ఎండు నాణ్యాలకి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేవాడా? నిజం. ఈరోజు మనం కూడా మెలకువగానే లేకుంటే ప్రతిరోజు మనల్ని మనం ఏమవుతూ ఉంటామంటే అప్పగించబడుతూ ఉంటాం అన్నమాట. మన భక్తి జీవితాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కోల్పోతామా? ఖచ్చితంగా కోల్పోతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉంటాడంటే, మరలా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, 26వ అధ్యాయం 41వ వచనం మొదటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ అయితే సిద్ధంగా ఉంటుంది పేతురు, అయితే శరీరం ఏమవుతూ ఉంటుంది, బలహీనమవుతూ ఉంటుంది. ఒకసారి మనం కూడా చూడండి, ఇప్పుడు ఆరాధనకు రావాలనుకోండి, ఉదయాన్నే లేస్తాం, శరీరం ఏమవుతుంటుంది, ఇంకా టైం ఉంది, ఇంకొక 10 నిమిషాలు నిద్రపోతే బాగుంటుంది అనుకుంటాం కదా. ఏమండి, 10 నిమిషాలు నిద్రపోతే బాగుండు, ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్గా పెట్టుకొని ఉంటే బాగుండు, ఇంత ఉదయాన్నే చాలా కష్టంగా ఉందండి అనుకునే వాళ్ళు కూడా మన శరీరం అంటూ ఉంటుంది. ప్రేమరాజు అనుకుంటున్నట్టున్నాడు, సిస్టర్ గారు చూస్తూ ఉంది. ఏమంటే కొంతమందికి అలా ఉంటుంది భావం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరచున్నటువంటి విషయాలను కొంచెం ముందుకెళ్ళి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఇందులోనే మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు,
26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెస్తమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, 37వ వచనం, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతకాంతుడగుటకు మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా ఏం చేయండి, మెలకువగా నుండుడని వారితో చెప్పి, ఏం చెప్పాడు, నా ప్రాణం చాలా దుఃఖకరంగా ఉంది. ఎప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా అండి? ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు అంటే, దాదాపు యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఆ సిలువ మన మీదకి, ఆ సిలువ శ్రమల దగ్గరికి వెళ్ళేటప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం. శిష్యులు ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే సమయానికి వీళ్ళు ఎలా ఉన్నారట అంటే, ఇలా పరిస్థితి ఏ విధంగా ఉంది? మెలకు లేదు, ఏం లేదు. ఆయనతో బాగా తిరిగారు, తిన్నారు, ఆయనతో బాగా అన్నీ సమృద్ధిగా జరిగినప్పుడు హ్యాపీగా ఉండగలిగారు. కానీ ఆయన అప్పగించే సమయంలో వీళ్ళకి ఏమి లేకుండా అయిపోయిందండి, మెలకు అనేది లేకుండా అయిపోయింది. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే 39, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, అంటే ఇది బాహ్య సంబంధమైనటువంటి నిద్ర గురించి కూడా అనుకున్నా కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా ఏం చేస్తారంటే విడిచిపెడుతూ ఉన్నారు. ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన పడబోతున్నటువంటి శ్రమలు, ముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏం చేయబోతున్నారు, వాళ్ళు గమనించాల. ఈరోజు కూడా కుటుంబంలో చెప్తూ ఉంటాడు చూడండి, భర్త చాలా ప్రయాసపడుతూ ఉంటాడు భార్య పట్ల, ప్రార్థనకు రా అని. నువ్వు పో అంటారు, నువ్వు వెళ్ళు మేము వస్తామంటారు. భార్య కూడా అంతే, భర్త పట్ల చాలా ప్రయాసపడుతూ ఉంటుంది, భర్త కూడా భార్య పట్ల ప్రయాసపడుతూ ఉంటారు, పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు చాలా ప్రయాసపడుతూ ఉంటారనమాట. కానీ మీరు వెళ్ళండి అంటూ ఉంటారు. ఇక్కడ తక్కువ కానివ్వండి, గ్రామాల వైపు అయితే ఎక్కువ అయితే ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువగా ఆ సిస్టర్సే ఎక్కువగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరు? సిస్టర్సే. పురుషులు చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ కూడా ఎక్కువగా బయటకు వెళ్తే అలాగే ఉంటుంది కానివ్వండి. అంటే సత్యం ఎరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఖచ్చితంగా ఇద్దరు కలిసి వస్తూ ఉంటారనమాట ప్రార్థనకి. అయితే ఇక్కడ మనము సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మరలా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ఉన్నారు, ఉన్నారంటే మెలకువగా లేకుండా వాళ్ళు నిద్రపోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అంటున్నాను 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇక చివరి గడియ వచ్చిందండి. ఏమొచ్చింది? చివరి గడియలో యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే సమయంలో ఈ యొక్క శిష్యుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నిద్రపోతూ ఉన్నారు. అంటే సిద్ధపాటు లేదు వాళ్ళకి. ఈ సిద్ధపాటు లేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా కష్టమండి. ఈనాడు కుటుంబంలో కూడా చూడండి, సిద్ధపాటు అనేది మనకు లేదనుకోండి, ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాం, ఏం కావాలి మనకి? సిద్ధపాటు ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా పనిని మనం ఏం చేయగలగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడుతున్నాడు. ఈ అప్పగించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు శిష్యుల దగ్గర చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మెలకువగా ఉండండి. మీరు కొన్ని సందర్భాలలో మనం చూసినప్పుడు ఎక్కువగా కానివ్వండి, కొన్ని సర్పాలు ఉంటాయి కదా, పాము కానివ్వండి, తేలు కానివ్వండి, ఇలా అంటే ఏమైనా కుట్టారనుకోండి, నిద్రపోనివ్వరు. నిద్రపోతే ఏమవుద్దండి? ఏమవుదా? నిద్రపోతే తల పట్టేస్తుంది అంటారు. మరి మీకు తెలుసో తెలీదు ఆ విషయం?
కరెక్టా? ఒక తేలు గుట్టింది అనుకోండి, నిద్రపోతే ఏమైపోద్ది? తలకెక్కిపోద్ది, అది బ్రెయిన్కి ఎక్కిపోద్ది, చచ్చిపోతారు మనిషి. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా పక్కన ఒకరు కూర్చొని వాళ్ళు నిద్రపోరు, ఈ పక్కన ఉన్నటువంటి మనిషిని కూడా ఏం చేయరు, నిద్రపోనివ్వరు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మనిషి నిద్రపోతున్నాడు అనుకోండి, ఇతని పరిస్థితి ఏమైపోద్ది? ఖచ్చితంగా నిద్రపోతాడు. నిద్రపోతే ఇతను నిద్రపోయినా కూడా బాగుంటాడు, కానీ ఈ తేలో సర్పమో కుట్టినటువంటి అతను నిద్రపోయాడు అనుకోండి, ఖచ్చితంగా చనిపోతాడు. అందుకే చెప్తూ ఉంటారు, పేషెంట్ దగ్గర కూడా ఎవరినైనా పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటారు. ఎందుకండి ఆ విధంగా చెప్తారు? పేషెంట్ ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బంది అయ్యి ఒకవేళ ఈ కట్టినటువంటి సిలోన్ కానివ్వండి కొద్ది పక్కకి వెళ్ళొద్దేమో, ఇవన్నీ కూడా ఏమవుద్ది చూసుకోమని ఆ ఉన్నటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని పెడతారు అక్కడ. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చూడండి, యేసుక్రీస్తు వారు అప్పగించబడబోతూ ఉన్నాడు. అప్పగించబడినప్పుడు ఈ శిష్యుల యొక్క వైఖరి ఏ విధంగా ఉందండి? నిద్రపోతూ ఉన్నారు. ఎలా ఉన్నారట? నిద్రపోతూ ఉన్నారు. అది 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా ఏం చేస్తున్నారంట? నిద్రించుట చూచెను. మూడోసారి కూడా వాళ్ళు ఎలా ఉన్నారండి? మరలా శిష్యుల్లో ఉన్నటువంటి ఆసక్తి చూడండి. శిష్యుల్లో ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉందంటే నిద్రపోవడమే, మెల్లకువ అనేది ఏం లేదు. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేసును. అప్పుడు ఆయన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి ఏం చేయబోతున్నాడు? అప్పగించబడబోచున్నాడు అని చెప్పాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు శిష్యులు చెప్పారు, మీరు నిద్రపోయే వాళ్ళు నిద్రే పోండిక, అది మీ ఇష్టం కానివ్వండి. మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు ఏమవుతున్నాడు? ఇప్పుడు అప్పగించబడబోతున్నాడు. ఎవరి చేతికండి? పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు. లెండి వెళుదుము, ఇదిగో నన్ను ఆశీర్వదించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మొదటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గర నేర్పిస్తున్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దాదాపు 3 సార్లు కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? నిద్రపోతూనే ఉన్నారు. అంటే ఒకవేళ ఆయన బాహ్య సంబంధమైనటువంటి నిద్ర గురించి చెప్పడం లేదు. ఈ బాహ్య సంబంధమైనటువంటి నిద్ర గురించి ఒకవేళ మనం అనుకుంటే, ఒకవేళ నిద్ర లేకుండా ఆయన నిద్రపోకుండా మేలుకోమంటాడా? అన్నాడు. ఆత్మ సంబంధంగా చెప్తూ ఉన్నాడు, మీరు ఎప్పుడు నిద్రపోయే వారిగా ఉంటున్నారా అని అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువగా కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు వారితో వాళ్ళు ఎక్కువగా కూడా తిరిగారు కదా. తిరిగినటువంటి దినాలలో కూడా మీరు బాగా గమనించండి, అన్ని సమృద్ధిగా ఉంటేనే ఆయన్ని వెంబడించడానికి ముందుకు వెళ్ళారు వాళ్ళు. సమృద్ధిగా లేనప్పుడు ఇజ్రాయిల్ కూడా అంతే కదా. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు, సమృద్ధిగా లేనప్పుడు ఏమండి? సమృద్ధిగా లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? దేవుని విడిచిపెట్టేవాళ్ళు. ఈ శిష్యులు కూడా అదే స్థితి ఉంది. అయితే ఆయన అంటున్నాడు చివరగా, ఇక లెండి ఇదిగో వెళ్ళుదుము, నన్ను ఆశీర్వదించినటువంటి వాడు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. అసలు ఎందుకు వాళ్ళని నిద్రపోవద్దు, మేల్కొనడి అని ఆయన తెలియపరుస్తున్నాడంటే, చివరగా వాళ్ళకి తెలియవలసినటువంటి ఒక ఘటం ఉంది. ఏముంది? చివరగా వాళ్ళకి తెలియపరచవలసినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అప్పగించబడబోతున్నాడు. అలాంటి శ్రమలు మరలా ఎవరికి రాబోతాయి? శిష్యులకు రాబోతాయి. మీకు కూడా ఒకవేళ ఇంత పెద్ద శ్రమ రాకున్నా కూడా సుమారైనటువంటి శ్రమ మీకు వస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి అనే విషయాన్ని అలాంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించడం జరిగిందండి. అయితే రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, చూసినప్పుడు పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మనము మెలకువగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నామండి. మొదటి విషయాన్ని మనం ఏం చూసామంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గర మెలకువగా ఉండండి అనే విషయాన్ని తెలియపరిచాడు. మరి ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఈ సన్నివేశాన్ని తెలియపరిచేటప్పుడు ఈయన ఎక్కడి నుంచి పత్రిక రాస్తున్నాడండి?
చెరపత్రిక. ఎక్కడో చెరలో ఉన్నాడు. చెరలో నుంచి వీళ్ళకేం నేర్పిస్తున్నాడంటే పట్టుదలతో విజ్ఞాపనములతో మెలకువగా ఉండండి. విజ్ఞాపనముతో ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. పట్టుదల అనేది ఉండాలండి. ఈ పట్టుదల అనేది లేకుంటే మనం ఏం చేయగలం? మన భక్తి జీవితాన్ని కూడా విడిచిపెడతాం ఒక్కొక్కసారి. చూడండి, ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఏమంటున్నాడండి? అసలు ఎన్ని విషయాల్లో మెలకువగా ఉండాలి వీళ్ళు? ఎన్ని విషయాల్లో? మొదటిది ప్రార్థన, విజ్ఞాపనము విషయమై అని ఈ యొక్క పూర్ణమైన పట్టుదలతో ఎలా ఉండాలట వాళ్ళు? విజ్ఞాపనము చేయొచ్చు. మనము ప్రారంభంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం దానిని ధ్యానించువాడు ఏంటట? ధన్యుడు. అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ధన్యుడు అవుతాడంటే అవును, ఒక పట్టుదల అనేది అంటూ ఉంటుంది. ఈనాడు కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఏంటంటే ఆ పట్టుదల అనేది లేకపోవడమే కదా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా బైబిల్ తీసుకొని కూర్చున్నారు అనుకోండి, పిల్లలు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? కూర్చుంటారు. అయితే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ రీల్స్ చూస్తారు ఎక్కువగా కూడా. ఏమండి? రీల్స్ చూస్తారు. ఇంకేం చూస్తారు? ఎవరితోనైనా వ్యవహారం పెడతారు, మాట్లాడుతూ ఉంటారు. చూడండి, పిల్లల ముందే మాట్లాడతారు. మాట్లాడకూడనటువంటి విషయాలు కూడా పిల్లల ముందు మాట్లాడతారు. ఈ మాట్లాడకూడనటువంటి విషయాలు పిల్లల దగ్గర మాట్లాడినప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? పట్టుదల ఉంటుందా వాళ్ళకి? మెలకువ ఉంటుందా? మా అమ్మాయి ఈ విధంగా మాట్లాడుతుంది, మా నాన్న ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మాకేంటి? నాడు చూడండి, చాలామంది జీవితాలలో జరిగే సన్నివేశాలు, కుటుంబాలలో అసలు ఎందుకు ఈ విధంగా కుటుంబాలు ఎక్కువగా కూడా దేవునికి దూరం అయిపోతున్నాయంటే మొదటగా తల్లిదండ్రులు దేవునికి అనుకూలంగా లేకపోవడమే. అయితే విషయాలలో ఏ విషయాలలో ఈయన పట్టుదల కలిగి ఉండమని తెలియపరుస్తున్నాడంటే చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ఏం చేయాలట? ధరించుకొనిడి. ఈ మొదట్లో ఇందులో ఏం నేర్పిస్తున్నాడంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ఏం చేయాలటండి? ధరించుకోవాలి. ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచము ఎందుకు ధరించుకోవాలి? ఎందుకంటే అవును, అప్పుడే మనం ఏం చేయగలమంటే అపవాదిని ఎదిరించగలం. ఈ అపవాదిని ఎదిరించే దాని గురించే చెప్తున్నాడు, మెలకువగా ఉండండి అని చెప్పేసి. ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ఏం చేయాలటండి? ధరించుకోవాలి. 12వ వచనం 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. ఎవరితో పోరాడుతున్నామటండి? అపవాదితో. ప్రతి దినము కూడా మనకేం జరుగుతూ ఉంటుందంటే పోరాటం అనేది ఉంటుందన్నమాట. అందుకే మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అపవాదితో ఏంటి పోరాటం అంటే డైరెక్ట్గా వచ్చి అపవాది మనల్ని ఏం చేయదు, గొడవ పెట్టుకోదు, డైరెక్ట్గా వచ్చి మన మీద పడదు. ఏం చేస్తుంటుంది? ఒక భర్త ద్వారాగనో, భార్య ద్వారాగనో, పిల్లల ద్వారాగనో, అయితే కుటుంబంలో ఉన్నటువంటి అత్తామామల ద్వారాగనో, తల్లిదండ్రుల ద్వారాగనో, ఎవరొకరి ద్వారా ఏం చేస్తూ ఉంటుందంటే అపవాది మనల్ని ఏదో ఒక విధంగా మన భక్తి జీవితాన్ని విడిపించే విధంగా ఏం చేస్తుంటుంది? ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. మన భక్తి జీవితాన్ని విడిచే విధంగా మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పోరాడుతూ ఉంటుంది. అందుకే మనకేమంటున్నాడంటే ఇక్కడ, అందుచేత మీరు 13వ వచనం, ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకునిడి. ఏం చేయాలటండి? ఆపద్దినమందు. ఎప్పుడు ఆపద వస్తూ ఉంటుందంటే అపవాది మనల్ని ఎక్కువ కూడా శోధించినప్పుడు. ఆ అపవాదిని మనము ఎదిరించాలంటే, ఆ అపవాదిని మనము దూరంగా మనము ఉండగలగాలంటే ఏం చేయాలంటే, దేవుడిచ్చే ఆ వాక్యాన్ని మనం ఏం చేయగలగాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోగలగాలి. మీకు అందరికీ బాగా తెలుసు, ఒక ఆర్మీ వెళ్తున్నాడు అనుకోండి, ఆర్మీ యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి, సోల్జర్స్ ఉంటారు కదా, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు నిద్రపోరు తెలుసు. వాళ్ళకి అన్ని లిమిట్ ఉంటుంది, ప్రతిదీ లిమిట్. ఆ లిమిట్తోనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ ఏమి ఆహారం ఉండదు, సరైనటువంటి వసతులు ఉండవు, బట్టలు ఉండవు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? దేశం కోసం పోరాడుతూ ఉంటారు. పోరాడాలంటే వాళ్ళు ఒట్టి చేతులతో పోరాడతారండి. ఏం చేస్తారు మరి? వాళ్ళకి కొన్ని కవచాలు ఉంటాయి. వాళ్ళు మంచి, మీరు బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు, మొన్ననే ఒక ఆంటీ గారు తెలియపరుస్తున్నారు, మా కుమారుడు చైనా బార్డర్కి వెళ్ళాడండి, 4 యుద్ధాల్లో గెలుచుకుని వచ్చాడు, ఇది 5వ సారి వెళ్ళాడు, బిడ్డకి ఏమవ్వకూడదని ప్రార్థన చేయండి అని తెలియపరుస్తూ ఉన్నారనమాట. ఏడుస్తుంది. అంటే చైనా బార్డర్లో చాలా టఫ్గా ఉంటుందంట అక్కడ. అంటే ఇప్పుడు బాహ్య సంబంధమైనటువంటి యుద్ధంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఏం చేయగలం? గెలవగలం. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో ఈ అపవాది వచ్చి మనల్ని ఎదిరిస్తూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నేను మీకు ప్రారంభంలో చెప్పాను, ఒక భార్య ద్వారాగా మనలతో గద్దించవచ్చు, భర్త ద్వారాగా గద్దించవచ్చు, పిల్లల ద్వారాగా కూడా ఏం చేయొచ్చు? గద్దించవచ్చు. ఎవరొకరు ద్వారాగా వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మన భక్తి జీవితాన్ని కోల్పోయే విధంగా మన ముందు నిలబడుతుంది. మనం అనుకుంటే ఒక్కొక్కసారి, అయ్యో అసలు ఇంత కష్టాన్ని మేము భరించలేకపోతున్నామండి అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఎక్కడో చెరలో ఉన్నాడు. ఆ చెరలో ఉన్నటువంటి అతను వచ్చి, అతను అక్కడి నుంచి బయట ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి ప్రజలకు ఆదరణగా రాయిస్తున్నటువంటి మాటలండి. ఎలా రాయిస్తున్నాడు? ఆదరణగా రాయిస్తున్నాడు. ఈనాడు మనకు కూడా ఈ మాటలు మనకేం చేస్తూ ఉంటాయి? ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. 6వ అధ్యాయం 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ అయిన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏం చేస్తారంటండి? ఈ అపవాదిని ఎదిరించటానికి ఏం కలగాలంట? మనకి విశ్వాసం అనే డాలు. ఏంటి? విశ్వాసం అనే డాలు అనేది మనకి చాలా ప్రాముఖ్యత అండి. అందుకే అంటూ ఉంటాడు, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. అంటే ఇది బాహ్య సంబంధమైనటువంటి నిద్ర గురించి చెప్పడం లేదు. అంటే బాహ్య సంబంధమైనటువంటి నిద్రలో కూడా ఎక్కువగా నిద్రపోతే ఏమవుద్ది? ప్రమాదమే. అదంటే మీకు ప్రారంభంలోనే చెప్పాను. కర్నూలు ప్రాంతంలో మనం చూసాం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్నటువంటి బస్సు కర్నూలు దగ్గరకు వచ్చేసరికి ఆ బస్సు మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు ఎగిసిపడిన తర్వాత అందులో నేను చెప్పాను కదా, మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ 4 చనిపోయారు. ఏమైపోయారు? 4, భార్యాభర్త, 2 చిన్నపిల్లలు. మన సువర్ణ ఉంటారు కదా, ఇంత చిన్న పిల్లలు, వాళ్ళతో 4 స్లీపర్ కోచ్ చేసుకున్నారు, పనుకున్నారు, హ్యాపీగా మాడిపోయారండి. అక్కడ ఊరు మొత్తం ఏమని ఉంటుంది? కనీసం కొంచెం మేలుకొని ఉంటే బ్రతికే వాళ్ళండి వీళ్ళు అనరా? అంటారంట. అందుకే చాలామంది ఎక్కువ చెప్తుంటారు చూడండి, బయట ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కావచ్చు, దాని తర్వాత ఎక్కడైనా కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండండి అంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే మనకి ఏం అవసరం అంటే మెలకువ అనేది అవసరం. ఇక్కడ కూడా మరి ఆత్మ సంబంధంగా మన ఆత్మని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయగలగాలంటే సత్యం అనే దట్టిని మనం కట్టుకోగలగాలి, సత్యాన్ని మనం ఎరగగలగాలి. ఆ సత్యాన్ని మనం ఏ విధంగా ఎరగగలమండి? సత్యాన్ని ఏ విధంగా ఎరగగలం? మనం చూసినప్పుడు ప్రతి ఉదయము మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రతి ఉదయము ఒక వాక్య భాగం చదివినప్పుడు, లేకుంటే ఒక వాక్య భాగం వినినప్పుడు, వినుట వలన ఏం కలుగుద్ది? శ్వాసం కలుగుద్ది. అయితే 3వ సందర్భాన్ని మనం చూసినప్పుడు, 3వ సందర్భాన్ని మనకి ప్రార్థన యందు పట్టుదల అనేది కలిగి ఉండాలి.
ఏం కలిగి ఉండాలి? ప్రార్థన. మనము మీకు అందరికీ బాగా తెలుసు, చాలామంది భక్తుల యొక్క జీవితాలలోకి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ప్రార్థనతో ఏం చేశారంటే వాళ్ళు రాజ్యాలను జయించారు, ప్రార్థనలతో కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళగారు, ప్రార్థనతో ఏం చేశారు? విశ్వాసంలో ఎదగగలిగారు. మీరు ఒక యెహోషువను కూడా మీరు చూసినప్పుడు ఒక ప్రార్థన ఏం చేయగలిగిందంటే సూర్యుని ఆపగలిగింది. ఎంత శక్తివంతమైంది! ఏలియా గారికి ఆహారం లేదు, ప్రార్థన చేశాడు. ఎవరి ద్వారాగా దేవుడు అన్నం పెట్టాడు? కాకుల ద్వారాగా. అంటే ప్రార్థన కూడా మనము మెలకువ కలిగి మనం ఏం చేయగలగాలి? ప్రార్థన చేయగలగాలి. మనం మొదటి సందర్భంలో చూసాం, యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 3 సార్లు ఏం చేశాడు? మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 3 సార్లు కూడా శిష్యుల యొక్క తీరు ఏ విధంగా ఉందండి? నిద్రపోతూనే ఉన్నారు, మెలకువగా లేరు. అంటే ప్రార్థన కూడా మన జీవితాలకి ఏంటి? చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు కూడా మనం ఏం చేయగలగాలండి? కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండి మెలకువగా ఉండి ఏం చేయగలగాలి? ఏం చేయగలగాలి? ప్రార్థన చేయగలగాలి. ఈ ప్రార్థన ఏమవుతూ ఉంటుందంటే మరలా 5వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ అంటూ ఉంటుంది చూడండి, సమయము పోనీయక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఏం చేయండి? నడుచుకొనిడి. ఎలుపటి వారి ఎడల ఎలా ఉండాలట? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడినటువంటి వారం. అయితే వెలుపలటువంటి వారి పట్ల ఎలా ఉండాలట? జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకు వెలుపల వారి పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి? చాలామంది చూడండి, ఈ వెలుపల అంటే ఈ బాప్తిసం పొందకుండా అన్యులు దేవుణ్ణి ఎర్రకున్నటువంటి వాళ్ళతో మనం ఎలా ఉండగలగాలని తెలియపరుస్తున్నాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అదే దాన్ని ఏమన్నారంటే స్నేహము, ఫ్రెండ్షిప్ అంటూ ఉంటారు కదా, ఆ స్నేహం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఈ ఎలుపటి వారి ఎడల మనం ఎలా ఉండాలటండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడే ఇందులోనే మనం చూసినప్పుడు దెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 ఇక్కడ మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏం చేయాలంటండి? 5వ అధ్యాయం 16వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము ప్రార్థన చేయడం. అది కూడా ఎలా చేయాలట? పట్టుదల కలిగి ప్రార్థన చేయగలగాలి. ఈ పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంటే మనము ఉదయాన్నే చూడండి, ఒకసారి మనము ఎక్కువగా కూడా ఏం చేస్తూ ఉంటాం? లేచిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం. అంతేనండి? మీరందరూ అంతేనా? లేచిన తర్వాత ఏం చేస్తాం? లేస్తున్నాక ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన కోసం మేము ఏం చేయము? లేగము. అయ్యో ప్రార్థన చేసుకోవాలి అని లేస్తామా? లేసేవాళ్ళు ఉంటారా? ఉంటారు, కానీ ఏమంటే తక్కువ. ప్రార్థన కోసం లేసేవాళ్ళు మీరు బాగా గమనించినప్పుడు చాలామంది భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు వేకువజామున అంటే తెల్లవారుజామున వాళ్ళు లేచి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం గురించి, భార్య గురించి కావచ్చు, భర్త గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, స్థానిక సంఘం గురించి కావచ్చు, వీటన్నిటి విషయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొర్రపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. అందుకే అంటూ ఉంటాడు, ఎడతెగక మీరేం చేయండి? ఎడతెగక ఏం చేయండి? ప్రార్థన చేయండి. అయితే పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక
అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏంటండి? అన్నిటి అంతము ఏమై ఉన్నదట? సమీపమై ఉన్నది. సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనను చేయుట మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన కూడా మనము ఎలా చేయగలగాలండి? మెలకువ కలిగి మనం చేయగలగాలి. అయితే 4వ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏమంటూ ఉంటుందండి ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయము 1 కాలాన్ని మనం తెలుసుకొని మనం ఏం చేయగలగాలంటే మేలుకోగలగాలి అనేది 4వ విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాలము ఎలా ఉన్నదని చెప్పాడు పేతురు గారు? సమీపమై ఉన్నది. నిజం, ఈనాడు దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం వస్తున్నాను ఇదిగో 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 అంటున్నారు, కానీ ఇంతవరకు వచ్చింది లేదనేది చాలామందికి నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే ఏమంటున్నాడు? కాలం ఏమై ఉన్నదట? సమీపము అంటే దగ్గరగా. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఒకళ్ళు ఇప్పుడు కూడా రావచ్చు, ఇంకొంచెం తర్వాత రావచ్చు, మనం వెళ్ళేటప్పుడు రావచ్చు, చెప్పలేము. అందుకే ఇక్కడ అంటాడు అపోస్తులైనటువంటి పౌలు గారు రోమపత్రికలో 13వ అధ్యాయము 11వ వచనం 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమంటూ ఉంటుందంటే, మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాలం నేరికి మనం ఏం చేయగలగాలి? నిద్ర మేలుకోగలగాలి. అయితే ఇంకేమంటుందంటే, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు ఎలా ఉందట? మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మస్తరమైనను లేకయు పగట యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేయుకుడి. అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి వాటి విషయంలో దేని విషయంలో కూడా మీరేం చేయకండి? ఆలోచించకండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడండి. అందుకే కాలము ఎలా ఉన్నదటండి? సమీపంగా ఉంది. కాలము నెరిగి నిద్ర మేలుకొనిడి. ఎందుకంటే చాలా విషయాలు, అలర్తో కూడినటువంటి ఆటపాటలు కావచ్చు, మత్తైనను కామ వికాసులైనను పోకిరి శాస్త్రాలైనను లేకయు కలహమైనను మస్త్రమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్టుగా మనం ఉండాలంటే ఎలా ఉండాలంట? మర్యాదగా నడుచుకుందాము. నిజమండి, ఈరోజు మనం చూసినప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడినప్పుడు అమ్మో చాలా కష్టం, అసలు వీళ్ళేనా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ ఉంటాం కదా. అంటే మేలుకోవడం అంటే అదే. మనం దివారాత్రం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, అలాంటి మాటలు మాట్లాడడానికి మనం ఏం చేయము, ముందుకు వెళ్ళాం. అందుకే దేవుని వాక్యమే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకేం చేస్తుంది? చాలా సూటిగా నేర్పిస్తూ ఉందండి. ఇందులోనే మనం చూసినప్పుడు పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి 1వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప విషయమై
సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనం నిద్ర మేలుకొని ఉన్నామా, లేకుంటే నిద్ర పోతున్నామా? ఈ నిద్ర అనేది మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ మెలకువ అనేది మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే రక్షణలో నడిపిస్తూ ఉంటుందండి. అందుకే మనం ఒకవేళ పనికి వెళ్ళామా, పని దగ్గర కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా మన క్రైస్తవ జీవితానికి ఏంటండి ప్రాముఖ్యత. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత 5వ విషయాన్ని మనం చూడబోతాం. ఈ మెలకువగా ఉన్నటువంటి వారిని ఏం చెప్తుందంటే ధన్యులు అంటుంది. మీకు అందరికి లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ కూడా చెప్పాను నేను. బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. ఈ బుద్ధి కలిగినటువంటి 5 మంది, బుద్ధి లేనటువంటి 5 మంది. ప్రభు రావాల్సినటువంటి ఆయన ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎలా ఉందండి? ఈ 10 మంది పరిస్థితి ఎలా ఉంది? మెలకువగా ఉన్నటువంటి వారు ఎలా అయ్యారు? ధన్యులు అయ్యారు. మెలకువగా లేని, సిద్ధపాటు లేనటువంటి వారు విడిచిపెట్టబడ్డారు. అయితే ఇక్కడ చివరగా మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము ముగించేసుకుందాం. ఈ చివరిద చూసి మనం ముగిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించునీడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తటగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు అయితే ఏమవుతున్నాడట? రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానివ్వండి, ఆయన తలుపు తట్టినప్పుడు మనం ఏం చేయగలగాలంటండి? తీయగలగాలి అంటున్నాడు. మీరు నోవాహుని జ్ఞాపకం చేసుకోండి. నోవాహుని రక్షింపబడినటువంటి మెలకువగా ఉన్నటువంటి 8 మంది ఎక్కడికి వెళ్ళారు? ఓడలోకి వెళ్ళారు. తలుపు ఎవరేశారు? దేవుడు వేశారు. మిగతా వాళ్ళు చేంజ్ చేశారండి. చాలామంది తలుపు తట్టారా తట్టలేదా? అయ్యా మేము నీళ్ళలో చనిపోతున్నాం, మమ్మల్ని ఏం చేయి, కాపాడు, నీళ్ళలో చనిపోతున్నాం, మమ్మల్ని కాపాడన్నప్పుడు మరి నోవాహు లాంటి జీవితమే ఆ బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇష్ట ప్రకారమైనటువంటి జీవితాల్లో వాళ్ళు మెలకువగా ఉండలేకపోయారు, మత్తులో పడిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ నోవాహు కుటుంబము రక్షింపబడ్డారు. కారణం వాళ్ళు మెలకువగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడండి 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ఏంటట? ధన్యులు. ఏ దాసులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి. ఇక్కడ ఎవరైతే మెలకువగా ఉన్నారో వాళ్ళు ఏంటట? ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండో జామున వచ్చినను, మూడో జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. ఇప్పుడు బాగా గమనించండి. మొదటిసారి, రెండోసారి, మూడోసారి వచ్చారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల దగ్గరికి వచ్చారు. వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది? మరలా నిద్రపోతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రమ ఏం కాలదంటే ఆ శిష్యులకి ఏం కాలదండి? అర్థం కాల. అయితే ఆయన ఎన్ని జాములు వచ్చినా కూడా మీరు ఎలా ఉండండి? మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 39. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనిడే. ఇప్పుడు దొంగ ఉన్నాడండి, దొంగ వస్తున్నాడని తెలిసింది అనుకోండి యజమానుడికి, పానీలే తీసుకుని వెళ్ళిపోని అంటారా? ఏం చేస్తారు మరి? ఖచ్చితంగా ఆలోచిస్తారు. అయ్యో
దొంగ వస్తున్నారంటే జాగ్రత్త పడాలన్నది ఎవరు? ఇంటి యొక్క యజమానుడి యొక్క. అలాంటి ఇంకా కింద అంటున్నాడు చూడండి, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మీరు అనుకోనటువంటి విధానాల్లో ఎవరు వస్తారు? ప్రభు రానొస్తారు. అందుకే మనము సిద్ధపాటు అనేది మనము కలిగి ఉండాలండి. ఇక్కడ మరలా మనం చూసినప్పుడు మెలకువగా మనం ఉండగలగాలి. ఏ జామున ఆయన వస్తాడో మనం తెలియదు, ఏ జామున వస్తాడో తెలియదు. మనము మెలకువగా ఉండమంటే ఏంటంటే అర్థము, మన రక్షణ మనం విడవకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ మనం ఏం చేయకూడదు? విడవకుండా దాన్ని కాపాడుకోగలుగుటే మెలకువగా ఉండడం అంటే. ఈ ఉదయకాల సమయంలో మనం దాదాపుగా 5 సందర్భాలను మనం ఏం చేస్తాం? పరిశీలన చేస్తాం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి మెలకువగా ఉండని నేర్పించాడు. మరలా మనం చూసినప్పుడు రెండోదిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు పట్టుదలతో విజ్ఞాపనలతోనూ మెలకువగా ఉండని రెండో సందర్భాన్ని నేర్పించాడు. మూడోది మనం చూసినప్పుడు ప్రార్థన చేసే దాంట్లో మనం ఎలా ఉండాలండి? మెలకువగా కలిగి ఉండాలి. ఈ ప్రార్థన చేసే దాంట్లో మనము లేచినామని మనం ప్రార్థన చేయకూడదు, లెగిసామని చెప్పి మనం ప్రార్థన చేయకూడదు. ప్రార్థన కోసమని లేచి ప్రార్థన చేసుకోగలగాలి. నాలుగోదిగా మనం చూసినప్పుడు కాలమును ఎరిగి నిద్ర మేలుకో అని అపోస్తలుడైనటువంటి పౌలు గారే రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చాలా అలవాట్లు ఉన్నాయి రోమా స్థానిక సంఘం. వ్యభిచారం, మస్తరత, కలహాలు, వీటన్నిటి విషయాల్లో మీరు ఎలా ఉండండి అంటే మెలకువగా ఉండండి అని చెప్పాడు. అయితే చివరగా ఐదోదిగా మనం ఏం చూసామంటే, ఐదోదిగా ఇక్కడ మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరైతే మెలకువగా ఉంటారో వాళ్ళు ఎవరట? ధన్యులు. ఏ జామున 3 జాములు కూడా చెప్పారు. ఏ జాములో వచ్చినా కూడా మీరు సిద్ధపాటు కలిగి ఉంటే మీరేంటి? ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడేటట ధన్యులు. మనం మొదట్లోనే చూసాం, మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ మనం దివారాత్రం దాన్ని ధ్యానిస్తే ఎందుకు ధన్యులమంటే మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టం. దేవుడు అనే భయం అనేది ఏం చేస్తాం? అందులో ఉంటాం. ఆ విధంగా మనమందరం ఉంటూ మనము మన కుటుంబాలు దీవింపబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ఓపిక అన్నటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.